నాగేంద్ర దీనికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి శ్రీపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, నాతో పాటు మీడియా ఎక్సలెన్సీ అవార్డ్స్ తీసుకున్నటువంటి చిరంజీవి అని చెప్తాను, తర్వాత పురుషోత్తం గారు, నా సహోదరుడు సతీష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక అకాడమీ ప్రాథమిక ఫౌండేషన్ యొక్క ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అందరికీ నా నమస్మాంజలు. యాక్చువల్గా ఇది హ్యుమానిటేరియన్ డే, వరల్డ్ హ్యుమానిటేరియన్ డే. ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించి ఈ హ్యుమానిటేరియన్ ఎక్సలెన్సీ అవార్డుకి నన్ను ఇక్కడ అవార్డు సన్మానించినందుకు ప్రాథమిక ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 30 సంవత్సరాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయడం, తెలుగు మర్చిపోయాను. ఏమి అనుకోవద్దు, గత 5 సంవత్సరాలు మళ్ళీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడప్పుడు సరైన శబ్దాలు రాకపోతే, సరైన పదాలు రాకపోతే క్షమించాల్సిందిగా కోరుతున్నాను. ఈ ముఖ్యంగా ఇంకొక ఘంటసాల శ్రీనివాస గారిని కూడా నేను అభినందించాలి. ఎందుకంటే నాకు ఘంటసాల గారి పాటలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా ఆ తరంలో అంతా ఎక్కువ రాజస్వామి వింటా ఉండేవాడు. ముఖ్యంగా ఆ పాట, శివశంకర్ అనే పాట, జగదేక వెళ్ళి కథలోది. నేను కాలేజీ రోజుల్లో కూడా ఎక్కడ ఉన్నా ఎవరైనా పాటలు పాడుతూ ఉంటే, ముఖ్యంగా ఘంటసాల పాటలు పాడుతూ ఉంటే వాళ్ళతో ఇదే పాట పాడించుకున్నాను. ఎందుకంటే ఈ పాట చాలా నాకు ఇష్టం అన్నమాట. ఆ ఘంటసాల గారి ఆ పాడిన తీరు, అదే కాక దానికి అభినయం చేసినటువంటి నందమూరి తారక రామారావు గారి అభినయం, ఈ రెండు కలిసి ఆ పాట ఇంతవరకు ఎప్పుడు గుర్తు చేస్తున్నా కానీ నేను ఆలోచించుకుంటాను. అంతటి గొప్ప పాట ఘంటసాల గారు పాడారు. అందుకే ఆయన నివాళులర్పించుకుంటున్నాను. ఇప్పుడు శ్రీనివాస గారు పాడటానికి ప్రయత్నం చేశారు, చక్కగా పాడారు, అభినందిస్తున్నాను. ఇంకా ముందు పాడతారని చెప్పి చక్కగా ఆశిస్తాను. నేను సో అధ్యక్షుడు వారు చేశారంటే నన్ను కూర్చోమన్నారు, అది టైం చూసుకుంటున్నాను. ఎక్సలెన్సీ హ్యూమానిటేరియన్ ఎక్సలెన్సీ అవార్డు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మానవత విలువలు అనేవి చాలా ముఖ్యం. అసలు ఈ అవార్డు నేను ఎలా అర్హుని అని చెప్పడానికి ఒక చిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ నా సర్వీస్ని తీసుకుని చెప్తాను. ఒకసారి నేను షాడోలో ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ ఒక ఎస్విసిఎల్ అనేటువంటి కోల్ కంపెనీ పనిచేస్తూ ఉండేది. ఒక 5 నిమిషాలు తీసుకుంటానండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మీరు చూసే పోలీస్ ఆఫీసర్లు ఏంటి, లేదా పోలీసులు ఏంటి, వాళ్ళు హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడటం ఏంటి, జనరల్గా ప్రశ్న. ముఖ్యంగా ఇక్కడ విలేకరులు ఉన్నారు, ఇంకా చాలా అదే ప్రశ్న వస్తుంది. పోలీస్ ఆఫీసర్లు ఏంటి, హ్యూమన్ రైట్స్ ఏంటి? హ్యూమన్ రైట్స్ని మొట్టమొదటిగా వైలేట్ చేసేది వాళ్ళే కదా. అలాగే పోలీసు ముఖాల వెనుక ఉన్నటువంటి మానవీయ కోణం అనేది చాలా తక్కువ మంది చూడగలుగుతారు. అయితే అనేక మా కింద పనిచేసిన ఆఫీసర్లు వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలి, పిల్లల్ని వదిలి, ఒక ఉద్యోగం టైం అంటూ లేకుండా 24 గంటలు పనిచేస్తూ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఏం చేస్తారో అనేది ఆ విషయం అర్థించడం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సరే, అది పక్కన విషయం. డిపార్ట్మెంట్ నేను ఎక్కువగా మెచ్చుకున్నాను కాదు, కానీ నేను ఈ మానవీయ విలువలకు పనిచేసిన కారణం ఏంటంటే, ఒకసారి కొంతమంది దొంగలు ఒక ఏమంటాం దాన్ని స్టోర్ హౌస్ మీద, ఇలా స్టోర్ హౌస్ ఉంది, సిసిఐ స్టోర్ హౌస్, వాళ్ళకి 6 గార్డు ఉన్నారు. 6 గార్డు ఉన్నప్పుడు కూడా వీళ్ళు దొంగతనం చేయాలని ఒక గ్యాంగ్ పెట్టింది. గ్యాంగ్ పెట్టి వాళ్ళు చూశారు, హెచ్చరించారు, వీళ్ళు వినలేదు. వెళ్ళడానికి వాళ్ళని ఓవర్పవర్ చేయడానికి ప్రయత్నం చేశారు. అలాంటప్పుడు వాళ్ళు దాంతో పేర్చినప్పుడు ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ చీకట్లో వాళ్ళు పారిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఒక అబ్బాయి చనిపోయాడు. ఒక అబ్బాయి చనిపోయినప్పుడు ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళ ఆ చనిపోయిన అబ్బాయి యొక్క తల్లి, తండ్రి, ఒక 4 చిన్న పిల్లలు తీసుకొని నా దగ్గరకు వచ్చారు. వచ్చాయా, ఆ అబ్బాయి అయితే చనిపోయాడు, సరే వాడిని ఏం చేశారు, ఎట్లా, ఎందుకు చనిపోయాడు నాకైతే తెలియదు. ఎందుకంటే వాడు తప్పు చేయడానికి వెళ్ళాడు, వాడు కావాలని చంపలేదు, పాపలు కాల్చాడు, చనిపోయాడు. అయితే వీళ్ళ అమ్మ కూడా లేదు, ఇప్పుడు వాడు కూడా చనిపోయాడు తండ్రి. సో ఈ పిల్లలు, మేము చాలా పెద్ద వయసు వాళ్ళు, నేను 4 రోజులు ఉంటాను తర్వాత, ఈ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అని చెప్పి తీసుకొచ్చినప్పుడు
అది నన్ను యాక్చువల్గా మార్చి కలిసి వేసింది అనమాట. ఈ నలుగురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏం చేయాలి, అందుకనే ఈ రాయ్ రిఫార్మ్స్ అండ్ రీహాబిలిటేషన్ అసోసియేషన్ ఇండియా అని పెట్టడానికి కారణం ఏంటంటే, తప్పు చేసేది ఎవరైనా కానీ ఆ తప్పు చేసిన వాడికి శిక్ష అనుభవిస్తుంది. అయితే వాళ్ళు వదిలిపెట్టినట్టు ఫ్యామిలీ ఏం కావాలి, చిన్నపిల్లలు, లేకపోతే క్రైమ్లో చనిపోయినటువంటి వాడు, క్రైమ్లో చనిపోతారు వాళ్ళు విక్టిమ్సే, కానీ ఆ విక్టిమ్స్ పిల్లలు ఫ్యామిలీ ఏం కావాలి, ఒక ఎర్నింగ్ మెంబర్ చనిపోతే అనే ఆలోచనతోటి కలెక్టర్ తోటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తోటి అందరితో పెట్టి ఈ సంస్థను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలిపి పెట్టి మొత్తం కలిపి ఆ పిల్లలకి అదే కంపెనీ తోటి ఎస్సీసీఐ తోటి వాళ్ళ భవిష్యత్తులో చదువంతా కూడా చదివించడానికి, వాళ్ళకి అయ్యే ఖర్చంతా కూడా వాళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళ చేత ఒప్పించి ఆ తర్వాత రెడ్ క్లాస్ తోటి కూడా వాళ్ళని అడాప్ట్ చేయించి ఆ పిల్లలు చేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఈ మానవీయ విలువలు అనేవి, ఎందుకంటే పిల్లలు చాలా ఇంపార్టెంట్. అలాగే క్రైమ్ విక్టిమ్స్, క్రిమినల్స్ ఇద్దరు కూడా లోకానికి శత్రువులే దేశానికి, వాళ్ళని కూడా మార్చవచ్చు విక్టిమ్స్. ఎందుకంటే అంతకుముందు ఆ రోజుల్లో విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ అంటే లేదు, ఇప్పుడు గవర్నమెంట్ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ పెట్టింది. కాబట్టి అది ఎంతో సంతృప్తిస్తుంది. రిటైర్ అయిన తర్వాత కూడా ఈ రెండు ఆర్గనైజేషన్స్ పెట్టి వాటి ద్వారా ఎవరెవరైతే వాళ్ళ అధికారాలు కోల్పోతా ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అలాంటి యాక్టివిటీస్ని గుర్తించి రాజీతా ఫౌండేషన్ వారు నన్ను తీసుకొచ్చి ఈ అవార్డుతో సత్కరించడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అందుకు వాళ్ళకి తెలియజేస్తూ, మాల చాలా బరువుగా ఉంది, ఆ బరువైన మాల ద్వారా నా బాధ్యత ఇంకా పెరుగుతున్నాను. ఆ బరువైన బాధ్యత స్వీకరించడానికి ముందుకు వెళ్ళడానికి శక్తి ఉందని ఆ భగవంతుని ప్రదర్శన మీరు అందరూ కూడా తప్పకుండా నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను.